మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందా, బాగుంటుందా? డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం చెప్పొచ్చు కదా. సో చాలా యాడ్ ఆన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి యాడ్ ఆన్స్ ఉంటాయి, ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ ఉండబోతుంది? చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక 85 to 95 మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా. అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈస్టటిక్గా పోయిట్గా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, బజాజ్ చేతక్ ల్యామినేటర్ స్కూటర్లు, పీపీ నెంబర్లు, ఇవన్నీ కుమార్ శాను పాటలు, ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్. నాస్టాలజీ మూమెంట్స్ ఉంటాయి, చాలా 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 ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ, కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంటివ్గా చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఇంతమంది మీరు రాసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం లేకపోయింది అలాంటి రాసే డైలాగ్ ఎవరికి వినిపించిందండి? ఆ తర్వాత వినిపిలా కొంచెం గట్టిగా ప్లీజ్. మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టు, బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటారు. దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాస్తారు. అదంటే మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి? అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది అని ఫస్ట్ ఆలోచిస్తాము. ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటారు. నేనే కాదు సార్, ఎవడైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మోహన్ చూసుకొని నేను హీరో అనుకుని బయలుదేరతా తప్ప నేను జీరో అనుకుని బయలుదేరతా. హరీష్ ఇది ఇందులో మీరు ఏమన్నా గెస్ట్ అపియరెన్స్ చేశారంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా? ఎస్ అండి, గెస్ట్ అపియరెన్స్ చేశాను. అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం. పోస్టర్ ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ గారిని. అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు 5 ఏళ్ల వయసుకి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అని. ఇందులో వింటేజ్ లుక్లో చేయడానికి మీరు ఎంత ఇందులో ఇంతకుముందు రవితేజ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని. సో అవి చాలా ఎంటర్టైనింగ్. అవి ముందు చెప్తే బాగుంది. డెఫినెట్గా స్క్రీన్ మీద యూ లవ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.